బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష రత్న, జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారండి? బాగున్నాము. చెప్పాలి. నవంబర్ మాసం వచ్చేస్తోంది. మాస ఫలితాలు మీ ద్వారా మేము తెలుసుకోవడం అనేది మాకు విదితమే. మరి నవంబర్ మాసం ముందుగా అసలు గ్రహస్థితి ఒకసారి గోచార సంచారంలో ఎటువంటి గ్రహస్థితి ఉంది అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకుని, ఆ తర్వాత ద్వాదశ రాశులకి కూడా ఈ గోచార సంచారం రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నామండి. తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు స్వస్థానమైన వృశ్చిక రాశిలో ఉన్నారు. అలాగే మనకి రాహు వచ్చేసి మన కుంభరాశిలో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి గురు మనకి మిథున రాశిలోకి ప్రవేశించాడు. 11/11/2025 నుంచి గురువు మళ్ళీ పునః మిథున రాశిలోకి వచ్చేస్తున్నాడు. ఇది కాకుండా శని వచ్చేసి మనకి మీన రాశిలోకి ఉన్నాడు. అలాగే బుధుడు వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు. అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు. ఇంకా ఆఖరిగా శుక్రుడు వచ్చేసి మనకి తులారాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడు. ముఖ్యంగా ఏంటంటే కుజుడు శుక్రుడు ఇద్దరు కూడా స్వక్షేత్రంలో ఈ నెలలాళ్ళు ఉంటారండి. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈ నవంబర్ 30 దాకే మనకి కుజుడు తులారాశిలో ఉంటారండి. వృశ్చిక రాశిలో కుజుడేమో వృశ్చిక రాశిలో స్వస్థానం, శుక్రుడేమో మనకి తులారాశిలో స్వస్థానం. ఈ ఇద్దరు కూడా స్వస్థానాల్లో ఈ నెలలాళ్ళు ఉంటారు. ఇంకోటి నవంబర్ 30 దాకే మనకి ముహూర్తాలు కూడా ఉన్నాయండి. నవంబర్ 30 తర్వాత నుంచి మనకి ఫిబ్రవరి 15 దాకా ముహూర్తాలు కూడా లేవు. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మనం మంచి రాసులు అంటే మన గురుబలం బాగా ఉన్న రాసులు మటుకు ఖచ్చితంగా మెయిన్ వివాహ విషయం. ఎందుకంటే మిగతా ఉద్యోగం లేకపోతే మిగతావైనా సరే కొంచెం లేట్ అయినా పర్వాలేదు. వివాహం మిస్ అయింది అనుకోండి 1-2 years మళ్ళీ టైం పట్టేస్తాం. కాబట్టి కొన్ని రాసులు మెయిన్గా ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలు కొంచెం బాగా కష్టపడితే కనీసం ఫిక్స్ అవ్వడం కానీ, లేకపోతే ఎంగేజ్మెంట్ చేసుకోవడం కానీ, అంటే మనదే అని అనిపించుకోవడం కానీ, లేదంటే గట్టిగా ప్రయత్నిస్తే నవంబర్ 30 లోపల కూడా పెళ్లి కూడా అయిపోయేందుకు అవకాశాలు ఉన్నాయి కొన్ని రాసులు. కాబట్టి మోఢం ఉంది కాబట్టి మనం నవంబర్ 30 దాకే మనకి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి కొంచెం గట్టి ప్రయత్నం మటుకు ఖచ్చితంగా చేయాలని చెప్పి నా మనవి. రైట్ అండి. అంటే ఈ మౌఢ్యమిలో సర్వసాధారణంగా అడిగేటటువంటి ప్రశ్న, కనీసం సంబంధాలు మాట్లాడుకోవడానికి కూడా వెళ్ళకూడదా అండి అని అడుగుతారు. అలా మౌఢ్యంలో మాట్లాడుకోవడం అవన్నీ ప్రాబ్లం లేదు, మాట్లాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మెయిన్ గా ఏంటంటే మనం ముహూర్తం అనేది ఇంపార్టెంట్, ఎంగేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్, పెళ్లి అనేది ఇంపార్టెంట్. అవి మనం డేట్ ఫిక్స్ చేసుకోవడం ఇవన్నీ మామూలుగా పెట్టుకోవచ్చు. కానీ ఫైనల్ గా మనం అన్ని ఏం చేసినా కూడా మెయిన్గా మళ్ళీ మూఢం వెళ్ళిపోయిన తర్వాత చేసుకోవాలి. కాబట్టి మాట్లాడడంలో నష్టం లేదు, చూపుల దాకా కూడా నష్టం లేదు అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు చూపుల దాకా కూడా ఎవరు వెళ్ళట్లేదు, అందరు నెట్లోనే చూసేస్తున్నారు, మామూలుగా ఏదంటే వీడియో కాల్లోనే చూసేస్తున్నారు. కాబట్టి అంత ఇదేం లేదు. కానీ మెయిన్ మటుకు ముహూర్తం విషయంలో మటుకు మనకి ఇంకా ఫిబ్రవరి 15 తర్వాత ఉంది కాబట్టి ఈ లోపల ఫిక్స్ చేసుకోండి పెట్టుకుంటే. నేను ఇప్పుడు ఈ టైంలో ఫిక్స్ చేసుకోలేనుకోండి, మీకు హాల్ దొరకదు, ఆ కెమెరామెన్ దొరకడు, వంట అతను దొరకడు, ఇలా మెయిన్ అన్నీ కూడా దొరకవు మీకు. కాబట్టి అంటే ఇప్పుడు అసలు టైం కూడా తక్కువగా ఉంది. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా ఈ గురుబలం బాగా ఉన్న రాశులు మటు ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నిస్తే వివాహం తప్పకుండా నవంబర్ 30 లోపల కుదిరేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఎవరికి ఆ వివాహ బలానికి సంబంధించి బాగా ఉంది, అలాగే ఆర్థిక పరంగా ఏ రాశుల వాళ్ళకి బాగుంది, అలాగే ఏ రాశుల వాళ్ళకి ఒకవేళ మిశ్రమ ఫలితాలు కనుక ఉంటే ఎటువంటి పరిహార మార్గాల్ని అనుసరించాలి, అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. మరి ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతోంది నవంబర్ మాసం చూద్దాం. మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోందండి నవంబర్ మాసం? తప్పకుండా అమ్మా. వృషభ రాశి అనగానే మనకి కృత్తిక 2-3-4 పాదాలు, రోహిణి 1-2-3-4 పాదాలు, మృగశిర 1-2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి వృషభ రాశిలోకి వస్తుంది. వృషభ రాశి వారికి యోగకారకుడు, అదృష్టకారకుడు, ఫేవర్ చేసే గ్రహమైన శని లాభస్థానంలో చాలా బాగున్నాడు. సో 3, 6, 11 స్థానాల్లో రాహు కానీ కేతువు కానీ శని కానీ ఉంటే 100% ఫలితాలు ఇస్తాడండి. సో అదృష్టకారకుడైన శని లాభంలో ఉండడం చేత లాభాన్ని చేకూరుస్తాడు. ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం, ఎక్కువ లాభస్థానంలో ఎన్ని గ్రహాలు ఉంటే అంత బెస్ట్ అని జాతకరీత్యా. అలాగే ముహూర్త భాగంలో కూడా లాభంలో ఎక్కువ గ్రహాలు వచ్చేటట్టుగా కూడా చూసుకుంటూ ఉంటారు. అలాగే ముఖ్యంగా నెక్స్ట్ రాహుకేతులు తీసుకుంటే కనుక మనకి 10th హౌస్లో రాహు, 4th కేతు, అది కూడా ఏం పర్వాలేదు, దేవుడిదల బాగానే ఉన్నట్టు. నెక్స్ట్ మెయిన్గా అంటే గురుగ్రహం. సో ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ద్వితీయ అంటే కుటుంబ స్థానం, నేత్రస్థానం, వాక్స్థానం, ధనస్థానం. సో కుటుంబంలో ఇబ్బందులు ఉండవు. నేత్రం అంటే కళ్ళు ప్లస్ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ధనం విషయంలో ఇబ్బందులు ఉండవు, ధనం చాలా బాగా వస్తుంది. సో కుటుంబం అయిపోయింది, ధనస్థానం అయిపోయింది, నేత్రస్థానం అయిపోయింది, వాక్స్థానం. వాక్స్థానం అంటే చెప్పాను ఇదివరకే, మీకు వాక్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీలాగా యాంకర్స్ కానివ్వండి, న్యూస్ రీడర్స్ కానివ్వండి, సో
సో Mm. అన్ని ఇలాంటి రిలేటెడ్ ఎవరైనా సరే కమ్యూనికేషన్ రిలేటెడ్ ఎవరున్నా డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ కమ్యూనికేషన్ రిలేటెడ్ ఎవరైనా సరే వృత్తి కానీ ప్రవృత్తి కానీ దాని రిలేటెడ్ ఏమన్నా సరే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా తప్పకుండా రాణిస్తారు. అలాగే క్రీడాకారులకి, విద్యార్థులకి, రాజకీయ నాయకులకి, అలాగే వ్యాపారస్తులకి, సో మొత్తం వీళ్ళందరూ కూడా, సో టీవీ రంగం, పాత్రికేయ రంగం, మీడియా రంగం, మూవీ రంగం, వీళ్ళందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. యూట్యూబ్ రంగం వారికి కూడా. సో శ్రమకాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. సో ఇంట్లో కొత్త వెహికల్ కానీ, గోల్డ్ కానీ, లేదా కారు కొనడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు. ఎందుకంటే మనకి మెయిన్గా శుక్రుడు ఇవన్నిటికీ కారకుడు. అలాంటి శుక్రుడు కూడా అనుకోకుండా నవంబర్ మాసం అంతా కూడా మనకి తులారాశిలో ఉండడం చేత వృషభ రాశి వారు ప్రస్తుతం గురు, శని, రాహుకేతుల బలం కూడా బాగున్నాయి కాబట్టి దానికి కుజుడు స్వస్థానంలో ఉండి అది తోడేడు ప్రస్తుతం గోచరిస్తే మళ్ళీ మనకి 6th house అయినా సరే శుక్రుడు స్వస్థానంలో ఉంది కాబట్టి ఇవన్నీ తోడేడు కాబట్టి ఖచ్చితంగా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. చెప్పాను ఇదివరకు కూడా మనకి వృషభ రాశికి అధిపతి శుక్రుడైనా కూడా చంద్రుడు ఉచ్చలో ఉంటాడు. చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడు. సో మెంటల్లీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని వచ్చినా కూడా వాళ్ళ మనసులోనే వాళ్ళు పెట్టుకుంటారు, ఏది బయట పెట్టరు. సో అందరి సలహాలు తీసుకుంటారు కానీ వాళ్ళకి తోచిందే వాళ్ళు చేస్తారు. ఎన్నున్నా కూడా తల్లి యొక్క బ్లెస్సింగ్స్ చాలా పరిపూర్ణంగా 100% లైఫ్ లాంగ్ ఉంటాయి. తల్లి అంటే ప్రాణం కూడా. సో అలాగే ఈ చంద్రుడు ఉచ్చలో ఉండడం చేత కొన్ని పాయింట్స్ మనం ఛానల్ ద్వారా కూడా చెప్పాలన్నమాట. సో చంద్రుడు ఉచ్చలో ఉండడం ద్వారా ఏంటంటే నెయ్యి, అరటిపళ్ళు బాగా ఇష్టపడతారండి. అలాగే అంటే ఆల్ వైట్ ఐటమ్స్ని ఇష్టపడతారు అనమాట. అంటే ఎక్కువగా రైస్ ఐటమ్ అనమాట. సో పాలు, మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ అనుకోండి, పాలు, వెన్న, నెయ్యి, మేగడ, ఇవన్నీ అనుకోండి, అవన్నీ కూడా చాలా ఇష్టపడతారు అనమాట. ఎందుకంటే వైట్ అనేది మెయిన్గా చంద్రుడికి సంబంధించిన ఇది కాబట్టి సో రైస్ ఐటమ్స్ ఎక్కువ ఇష్టపడతారు అనమాట. కాబట్టి అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి ఈ మాసం అంతా. మరి వ్యాపారస్తులకి ప్రత్యేకంగా చెప్పండి, వ్యాపారస్తులకి ఎలా ఉండబోతుంది అనేది. మెయిన్ వ్యాపారస్తులకి ఏంటంటే గురువే చాలా బాగుండాలి. అంటే ఆల్రెడీ జాతకరీత్యా 3 గ్రహాలు చాలా బాగుండాలి వ్యాపారస్తులుగా. ఒకటి చంద్రుడు, ఒకటి బుధుడు, ఒకటి గురువు. మెయిన్గా అంటే చంద్రుడు, బుధుడు చాలా బాగుండాలి. వ్యాపారం చాలా బాగా రాణించాలంటే గురువు ఇంకా బాగుంటే కనుక ధనం కూడా బాగా వస్తుందన్నమాట. లేదనుకోండి వ్యాపారమే జరుగుతుంది, ధనం ఎక్కువగా రాదు. గురువు కూడా బాగుంటే ధనం కూడా వస్తుంది. సో ఆల్రెడీ వాళ్ళ జాతకాల్లో చంద్రుడు, బుధుడు, గురువు చాలా బాగున్నా కూడా గోచారం కూడా వాళ్ళకి యాడ్ అవ్వాలన్నమాట. గోచారిచ్చేప్పుడు వృషభ రాశికి 2వ స్థానంలో గురువు చాలా బాగున్నాడు కాబట్టి, గురువు ధనకారకుడు కూడా అయ్యాడు కాబట్టి, ధన స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు ఈ సంవత్సర కాలం అంతా కూడా. అలాగే బుధుడు కూడా పార్ట్నర్షిప్ ప్లేస్ లోనే ఉన్నాడు, అంటే 7th house లోనే ఉన్నాడు కాబట్టి బుధుడు 6వ స్థానంలో ఉన్నాడు. అంటే తులాలో ఉన్నాడా? అంటే తులలో ఉన్నాడు ప్రస్తుతం. అంటే ప్రతి 20 days కి మారిపోతుంటాడు. అంటే వృశ్చికంలోకి వెళ్తాడు కదా, వృశ్చికంలోకి వెళ్ళినప్పుడు 7th అవుతాడు. పర్లేదు. అందుకే 20 days ఎఫెక్ట్ తో మనం తీసుకోగలదు. మెయిన్ మటుకు మనకి గురువు, శని, రాహుకేతులు తీసుకోవాలి. రాహుకేతులు అంత ఇంపాక్ట్ ఏముండవు. గురువు, శని మటుకు ఖచ్చితంగా అటు ధనానికి, ఇటు వృత్తికి, ప్రవృత్తికి, మూడింటికి కూడా గురువు, శని మెయిన్ అన్నమాట. సో అవి రెండు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి కాబట్టి అసలు పట్టింది అలా బంగారం అని చెప్పుకోవచ్చు. వివాహ విషయం కూడా చెప్పండి సార్ వీళ్ళకి. అంటే మెయిన్ 2వ స్థానం అనేది కుటుంబ స్థానం అన్నాం. కుటుంబ స్థానం అంటేనే వివాహం అనుకోవచ్చు. ఎందుకంటే కొత్తగా కుటుంబంలోకి ఒకళ్ళు వస్తున్నారు మనకి. సో కాబట్టి అంటే ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గట్టి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వివాహం ఎందుకు అవకాశం ఉంది. అంటే నెక్స్ట్ ఏడాది మనకి మే, జూన్ దాకా గురుబలం ఉందండి. కానీ ఈ నెల బాగా కష్టపడుతుంది. మళ్ళీ నవంబర్ 30 నుంచి ఫిబ్రవరి 15 దాకా మూఢం కాబట్టి ముహూర్తాలు ఉండవు కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రయత్నిస్తే నవంబర్ 30 లోపల కుదరడం కానీ, ఎంగేజ్మెంట్ చేసుకోవడం కానీ, లేదంటే గట్టిగా ప్రయత్నిస్తే వివాహం కూడా అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే అండి, బాగుంది. చక్కటి మాసంగానే పరిగణిస్తారు వృషభ రాశి వారికి నవంబర్ మాసం. అయినప్పటికీ వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే మెయిన్ గా ఇప్పుడు వీళ్ళకి కూడా అంతే సేమ్. చతుర్థాధిపతి అయిన రవి ప్రస్తుతం నవంబర్ 15 దాకా మనకి నీచిలో ఉంటాడు కాబట్టి ప్రస్తుతం కార్తీక మాసం కూడా నడుస్తుంది కాబట్టి శివుని ఎక్కువగా ఆరాధించడం, ప్రతిరోజు శివుడు అష్టోత్తరం చదువుకోవడం, ప్రతి సోమవారం శివుడి గుడికి వెళ్ళి 41 ప్రదక్షిణలు చేయడం, అర్చన కానీ, అభిషేకం కానీ చేయించుకోవడం, లేకపోతే పత్రిపూజ చేయించుకోవడం, ఏదైనా సరే ఇలాంటివైనా సరే శివుడు రిలేటెడ్ మనం చేయించుకుంటే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. మరి వివాహం, ఉద్యోగం, గృహానికి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, లేకపోతే ఆరోగ్యానికి సంబంధించి ఇట్లా సమస్య ఏదైనా కూడా దానికి సరైన పరిష్కార మార్గాల్ని తెలుసుకోవాలి అని అనుకుంటే సార్ నెంబర్ కనిపిస్తోంది కదా, ఆ నెంబర్కి ఖచ్చితంగా మీరు వాట్సాప్ కానీ, కాల్ కానీ చేసి మరిన్ని వివరాలను తెలుసుకోండి, అపాయింట్మెంట్ని తీసుకోండి.